ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమయ్య. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా అందుని బట్టి మీకే స్తోత్రం. నా ప్రభు, గడిచిన ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా జ్ఞానవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రమై. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎంతో మంది మాలాంటి వాళ్ళే నా తండ్రి ఈ సమయానికి మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ, దావీదు గారికి నా ప్రభ నూతన ఆలోచన, నూతన దినంలో నూతన తలంపులు, నూతన ఆలోచన ఇచ్చిన ప్రభ నడిపించమన్నప్పుడు ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. మీ ఆలోచన చొప్పున దావీదు గారిని నడిపించిన దేవా, దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా దయగల దేవా, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఈ నూతన దినంలో మీ ఆలోచన నూతనంగా ఇచ్చిన తండ్రి, నూతన తలంపులు మాకు ఇచ్చిన తండ్రి, మేము నడవలసిన దారి మాకు చూపించి మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన మీరున్నారయ్యా. పగలు మేఘస్తంభమైన ఎంత భయంకరమైన ఎండ నా తండ్రి, ఇంత ఎండ, ఇంత వేడి కూడా బిడ్డలకు తగలకుండా నా ప్రభ మేఘస్తంభమై బిడ్డలను క్షేమంగా నడిపించిన దేవా మీకే స్తోత్రమై. రాత్రి అగ్నిస్తంభమై అంత మంచు నా తండ్రి, కటిక చీకటి నా ప్రభ, అయినా సరే ఇంత రాయి కూడా, వారికి ఎదురు రాయి కూడా తగలకుండా క్షేమంగా నడిచారండి. ఆ క్షేమం నా తండ్రి, ఆ భద్రత ఇచ్చింది మీరే కదా నా ప్రభా మీకే స్తోత్రమయ్య. అగ్నిస్తంభమై మీ బిడ్డను నడిపించిన దేవా మీకే స్తోత్రమయ్య. మీ కాపుదల అయితేనే మేము క్షేమంగా ఉంటాం. మీ కాపుదల అయితేనే, మీ తోడు మాకుంటేనే, మా ముందు మీరుంటేనే నా ప్రభా మేము ఏ ప్రమాదాల్లో పడము నా తండ్రి. పడనివ్వరయ్యా. ఒకవేళ ఎదుర్రాయి కొట్టుకున్నా మేము కింద పడకుండా మమ్మల్ని పట్టుకునే తండ్రి కదా మీరు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మా అందరికీ నూతన ఆలోచన ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, వాక్యం ప్రకారం ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత ఓర్పుతో ఉన్నారు నా తండ్రి. ఇప్పటికి కూడా నా తండ్రి మేము అనేక పాపాలు చేస్తానే ఉన్నాం నా తండ్రి. అనేక సార్లు మీ నుండి దూరం అయిపోతూనే ఉన్నాం. అయినా సరే మా కొరకు నీవున్నా మీరు నా తండ్రి చేయి చాచినప్పుడు మా కోసం ఎదురు చూస్తున్న దేవా మీకే స్తోత్రమై. పాపంలో ఏ పాపంలో పడిపోతున్నామో గ్రహింపు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పాపంలో పడిపోకుండా నా ప్రభ మమ్మల్ని మేము ప్రతి దినము కూడా మా ప్రవర్తన కనిపెట్టుకుని ఉండాలి నా తండ్రి. మీకే స్తోత్రమయ్య. కనిపెట్టుకుని ఉంటే హృదయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి దినము కూడా మమ్మల్ని మేము ఎలా సరిచేసుకోవాలో ఆ జ్ఞానాన్ని, గ్రహింపుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభ మీరు మమ్మల్ని చూస్తున్నారు అనే భయాన్ని నా ప్రభ మాలో కలిగించండి. భయభక్తులు కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా. మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరూ మర్చిపోనివ్వద్దయ్యా. దావీదు గారు ఏ రీతిగా అయితే మీకు ప్రతి దానికి తల్లి గర్భములో బిడ్డముగా ఉన్నప్పటి నుంచి రాజైనప్పుడు మరణించే వరకు కూడా ప్రతిదీ మీరు చేసిన ప్రతి చిన్న కార్యం కానించి పెద్దది ప్రతిదీ కూడా ప్రతి దినము ఎలా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాడు. అటువంటి కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి అయ్యా. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి
మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు చేసిన ఏ మేలు ఎవరు మర్చిపోకూడదయ్యా. ఆ జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి. దావీదు గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభు దీర్ఘ శాంతము నా తండ్రి మా కుటుంబాల్లో ఉంచండి. మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నామయ్యా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవ, మా ఇంటిని కట్టుకోవాలంటే ఆ జ్ఞానం మీదిస్తేనే కానీ అతను మీ జ్ఞానం అయితేనే కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోగలం. మీ జ్ఞానం అయితేనే మా బిడ్డలు సరైన దారులు నడిపించగలమయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఆత్మీయతలో బలహీనమైపోతున్నారో నా తండ్రి, పాపంలో పడకూడదు అని అనుకుంటున్నారు కానీ నా ప్రభ బలహీనత వల్ల పాపంలో పడిపోతున్నారయ్యా. అలాంటి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి ప్రతి దినము కూడా ప్రతి ఒక్కరి సమస్య నా ప్రభ సమస్యల గురించి ఆలోచించకుండా ఆత్మీయతలో బలపడాలి. సర్వము చేయగల శక్తి గల తండ్రి మీ బలం నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించుకొని ధైర్యం తెచ్చుకునేలా మీ కృపను గ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్య. మా తోటి వారి మీద మేము కనికరపడితేనే కదా తండ్రి మీ కనికరం మా మీద ఉంటారు నా ప్రభా మీకే స్తోత్రమయ్యా. కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరు ఈ దినాన నా తండ్రి వారి గృహాలకు వారి ఆఫీసులకు నా ప్రభు వారి పనులకు వెళ్తున్నారు, పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. స్కూల్స్కి వెళ్ళే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీకు అనుగ్రహించండి. నూతన సంవత్సరంలో నా ప్రభ, ఎవరైతే నా ప్రభ మరి స్కూల్స్కి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నామయ్యా. మీ మీద ఆధారపడుతున్నారయ్యా బిడ్డలు. మీ మీద ఆధారపడ్డవారిని, మీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమును మీరు త్రోసివేయరు కదయ్యా. మీకే స్తోత్రమయ్యా. తెలుసో తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే సరిచేసి నా తండ్రి బిడ్డల ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు కావలసిన సమృద్ధి జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. సంవత్సరం చివరిలో నా ప్రభు మీ మీద ఆధారపడకుండా మొదటి నుంచి కష్టపడి చదవాలి, మొదటి నుంచే కష్టపడి వినాలి, మొదటి నుంచే సోమరులుగా ఉండకుండా నా ప్రభ కష్టపడి చదివే హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్క విద్యార్థులకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతులనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారయ్యా ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి, కానీ ఎవ్వరూ నా ప్రభ గెలవలేకపోయారు నా తండ్రి. మీ జ్ఞానం అంత గొప్పగా ఉంటుందయ్యా. దయగల దేవ, సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఆధారపడాలని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. బాల్యంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తెలుసుకోవాలి, మీ శక్తి తెలుసుకోవాలి, మీ బాహుబలం తెలుసుకోవాలి నా ప్రభ. మీ మనస్తత్వం ప్రతి ఒక్కరు గ్రహించేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నామయ్యా. స్కూల్స్కి వెళ్ళే ప్రతి బిడ్డలకు నా ప్రభ, కాలేజెస్కి వెళ్ళే బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి కష్టపడి చదివే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి. సోమరులుగా ఉండకుండా నా ప్రభ, బద్ధకస్తులుగా బిడ్డలు ఉండకుండా మొదటి నుంచే నా ప్రభ కష్టపడే మనసుని మీరిస్తేనే నా తండ్రి మేము ఎంత చెప్పినా వాడు గ్రహింపరయ్యా. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి, కష్టపడతారు. వాళ్ళు చదవాల్సింది చదువుతారు నా తండ్రి. చదివే టైంలో వాడుకొని, చదివే టైంలో టైం వృధా చేసుకొని ఆఖరి నిమిషంలో నా ప్రభు మీ వద్దకు వస్తే అదంతా వ్యర్థమే కదయ్యా. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కష్టపడి చదవాలి, మొదటి రోజు నుంచి కష్టపడి చదివే మనసును నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు చేస్తున్నారో
ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, కోచింగ్లు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఈ లోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా, మీరే ముందుండి నా ప్రభు. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీరుంటే చాలు నా తండ్రి. మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ నూతన దినంలో నా ప్రభు, మనుషుల సహాయం, మనుషుల రికమెండేషన్ మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలా ఆ ఉద్యోగం సరైనదో కాదు, తర్వాత ముందు ముందు ఏ ప్రమాదాలు ఏ సమస్యలు ఎదురవుతాయో మాకు తెలియదు నా తండ్రి, ఎవ్వరికీ తెలియదు. కానీ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఏ సమస్యలు మాకు ఎదురవ్వకుండా నా ప్రభు అంత సక్రమంగా ఉండాలంటే ఆ ఉద్యోగం మీ నుండి మేము పొందుకుంటేనే నా ప్రభు, మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా తండ్రి చదువు కంప్లీట్ అయిపోయి ఉద్యోగం కోసం నా ప్రభు మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, బిడ్డలు నిరాశ పడకుండా ఇక్కడ దాకా నా తండ్రి నన్ను చదివించాడు, ఇక నుండి కూడా నాకు ముందుకు నడిపించేవాడు నా తండ్రి కదా అనే ధైర్యాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ ఇక్కడ వారెవరి దగ్గర పని చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు నా తండ్రి, వారు చేసే చేతి పనిని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. కష్టపడి పని చేస్తానమ్మా, కానీ పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, బిడ్డలు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగాలు పొందుకునే నా ప్రభ సంతోషంగా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారెవరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగులు ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా నా ప్రభ ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవ. ప్రయాసపడుతున్నారయ్యా, కానీ ఏది కూడా నా ప్రభ సమకూరట్లేదు నా తండ్రి. ఏదో ఒక లోటు, అప్పులలోనే ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటున్నారయ్యా. ప్రయాసపడుతున్నారు, విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు, కానీ అన్ని సమస్యల్లోనే ఉంటున్నారయ్యా. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. వారికి ఒత్తిడి తీసివేసి నా ప్రభ చేసే పని నా ప్రభ సంతోషంగా చేసే ఉద్యోగాన్ని ఇష్టంగా చేసే హృదయాన్ని నా ప్రభ నీ శక్తిలోపో లేకుండా నీ చేతికొచ్చిన పని మీరు చేయమన్నారు కాబట్టి నా తండ్రి చెప్పాడు. ఖచ్చితంగా నా తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకుంటాను, నేను కష్టపడతాను, నాకు ఉద్యోగం ఇచ్చిన నా యజమానులకు నేను లోబడి జీవిస్తాను, నమ్మకంగా నేను పని చేయాలి అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వ్యాపారాలు చేసే బిడ్డలకు నా ప్రభ అది చిన్నదైనా పెద్దదైనా సరే, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయండి. వ్యవసాయం చేసే వాళ్ళకి వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదించి పంట చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. వర్షాల వల్ల నా ప్రభ ఎవరు ఇబ్బంది పడకుండా, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే బలహీన పడిపోతున్నారో వారికి మీ బలాన్ని బిడ్డలకు అనుగ్రహించి, నూతన బలాన్ని బిడ్డలకు అనుగ్రహించి, నూతన శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఎండ పెరుగుతున్న ఎండ కూడా నా ప్రభ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉందో నా తండ్రి, ఆ ఎండ వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా నా ప్రభ వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. పగల మేఘస్తంభమే మీ బిడ్డలను కాపాడిన రీతిగా మీ చిత్తంలో నా ప్రభ వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు? ఎండ దెబ్బ తగలకుండా, మాన దెబ్బ తగలకుండా మీ కాపుదల మాకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే ప్రయత్నాలు నా తండ్రి మీ చిత్త ప్రకారమే జరగాలి, నా మాట కాదు నా తండ్రి. మీ చిత్తం అయితేనే నా ప్రభ, మీ చిత్త ప్రకారం వారు పొందుకుంటేనే నా ప్రభ వారు సంతోషంగా ఉంటారు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. కుటుంబాల్లో నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి, అప్పుల బాధల బిడ్డలు ఇంకా అప్పుల్లోనే ఉండకుండా మీ కృప నా తండ్రి బిడ్డల గురించి తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ అప్పు తీరే దారి మీద చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా
మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.